వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం పూలాభిషేకం నిర్వహించి అనంతరం 72 కిలోల భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకొని కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ రోజు. ఒక పేదింటి బీసీ బిడ్డనైన తనను మేయర్ ఎమ్మెల్యేను చేసి తనను ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిన కేసీఆర్ కి తన జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఈ రోజు ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, తమ జీవితాల్లో వెలుగులు నింపాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక పండుగ రోజు. ఎంతో వెనుకబడ్డటువంటి తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 14 ఏళ్ళు పోరాటం చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 ఏళ్ళు సురక్షితం, సుభిష్టం, సుపన్నం, బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయమే కాకుండా చట్టసభల్లో ఉన్నదానికంటే ఇతర రాజకీయ పార్టీల కంటే అత్యధిక సీట్లను స్థానిక సంస్థలలో కానీ చట్టసభలలో కానీ ఇచ్చి బడుగు బలహీన వర్గాల భగీరథుడు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. వరంగల్ తూర్పు నియోజకవర్గ గడ్డ మీద ఈరోజు పోచమ్మ మైదాన్ మీద వారికి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు, వారి అభిమానులు అందరం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు మా నాయకునికి, మా బాస్కు ఈరోజు సంతోషంగా ఈరోజు పండుగ చేసినాం. వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాబో రోజులలో ముఖ్యమంత్రి అయి పరిపాలన ఇంకా గొప్పగా కొనసాగించి తెలంగాణ ప్రజలలో గుండెలలో మళ్ళీ కారే రావాలి, కేసీఆరే రావాలని అంటున్నారు. అది రాబోయే రోజులలో ఒక కార్యకర్తగా నేను కూడా మీరు రాబోయే రోజులలో మళ్ళీ కారే రావాలి, ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ జన్మదిన సందర్భంగా తమరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్.